వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు వరి పంట ఎండుతుంది. మరోవైపు కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి పోస్తున్న పరిస్థితి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నెలకొంది. దానికి అంతకు సంబంధించి రైతులు పంటలు కాపాడుకునేందుకు ఓవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు బీజేపీ నేతలు రైతులను పరామర్శించేందుకు పంటలను పరిశీలించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. చెప్పండి సార్, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా వరి పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన మీరు పంటలు పరిశీలించేందుకు దర్పల్లి మండల కేంద్రానికి సమీపంలో వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. ఏంది అసలు ఈ పంట పరిస్థితి? వీళ్ళొక్క దరిపేలి కాదు, ఇటు దుబ్బాక రోడ్డు పోయినా, అటు ఉన్నాజిపేటకు పోయినా, తాండాల దిక్కు పోయినా, ఇటు దమ్మలపేట తాండాలు పోయినా, ఈ ప్రాంతం మొత్తం 1000 ఎకరాలు పంట నష్టపోయింది. రెండోది ఇదే కాదు, సిరికొండలు తీసుకుంటే ముషిన్ నగర్ కానీ, హుసేన్ నగర్ కానీ, సిరికొండ కానీ, రావుట్ల కానీ, పందిమడికి కానీ, చిమన్పేట అన్ని ప్రాంతాల్లో రైతులు ఈరోజు ఉన్న 5 ఎకరాలు వేసిన 2 ఎకరాలు కాపాడుకుందామని ఇంకొక 4 రోజులు పడుతుంది కోతలు కోసేదానికి ఈ ప్రాంతంలో. ఇంకో 15 రోజుల తర్వాత అన్నా కానీ కొంచెమన్నా బతుకుతుంది. ఈ పంట ఉంది, ఇవాళ ఈ రైతు 4 ఎకరాలు వేసాడు, ఇతను ఇంకొక 2 తడ్లు పండితే పంట అయిపోయేది. అంటే పంట ఈయనగా వచ్చింది. ఆ సమయంలో కూడా పంట నష్టపోయిందంటే రైతు ఎంత పడి అక్కడ కిలోమీటర్న్నర నుంచి పైప్ లైన్ వేసుకొని వచ్చి ఆ మిగిలిన ఎకరం బతికించుకోవడానికి ఆయన పడుతున్న తాపం చూసిన తర్వాత నేను ఇవాళ అడుగుతున్నా, ఇదే ప్రభుత్వము గత 6 సంవత్సరాల కిందట ఎవరన్నా అధికారం ఉండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు, ఇదే ప్రభుత్వము 6 సంవత్సరాల కింద 2700 కోట్లతోని ఏదైతే మంచిప్ప దగ్గర బైరాపూర్ పంప్ హౌస్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ గడ్కోల్ పంప్ హౌస్ కట్టి ప్రతి 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ ఇస్తామని ఇప్పటికీ జక్రాన్పల్లిలో చాలా గ్రామాల్లో పైపులు వేసారు. పైపులు వేసిన తర్వాత మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళేమో కింద పెద్ద పెద్ద పైపులు 2-3 లారీ పోయేంత పైపులు కింద భూమిలో వేసుకొచ్చారు. వాళ్ళు పైసలు తీసుకురు, వీళ్ళు పైసలు తీసుకురు. రైతుకు మాత్రం సుక్క నీళ్ళు రాలేదు. ఇవాళ 15 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ఏం చెప్పారు, మంచిపక్కడ పోయి మేము చెరువు అవసరం లేదు, కెనాల్ నుంచి నీళ్లు పంప్ హౌస్లో పడి, బైరాపూర్ పంప్ హౌస్లో పడి, ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే 3 ఎకరాలకు పైపులు ఇచ్చినా మీరు యాడిచ్చినా పైప్ అని వేసుకుంటాడు రైతు. నీళ్లు లేక చూస్తున్నాడు. ఇవాళ వాటర్ ట్యాంకర్లు దగ్గర వాటర్ ట్యాంకర్లు అన్నీ మాట్లాడుతూ ఏ మండలంకి ఆ మండలం వాటర్ ట్యాంకర్లు అరేంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంది, నీళ్ళాడికే వస్తాయి ట్యాంకర్లు ఉన్నంత. ఏ రైతు కూడా ఉన్న పరిస్థితి, ఊర్లకే చెర్లకే తీసుకుందామంటే గోజులకు నీళ్ళు లేవంటారు. పంట కాపాడుకుందామా, ఇక్కడ పంట కాపాడుకునే పరిస్థితి లేదు. నేను ఇవాళ కూడా కలెక్టర్ని చేస్తున్నాను. బైరాపూర్ ఏదైతే మన ఇందల్వాయి దగ్గర ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్లకి ఏది ఉందో అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర, ఇవ్వండి రైతులకి ఈ ప్రాంతంలో బతికేందుకు. అంటే ఎమ్మెల్యేలు అధికారులు ఉన్న వాళ్ళకు సమస్యలు తెలిసి ఉంటే మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఎంబటో మంత్రులు ఎంబటో తిరగడం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న తీరిపోయారు. ఇప్పుడు రమ్మనండి, ఈ పంట నష్టం చూడమనండి, దీన్ని కాపాడేందుకు యాక్షన్ ప్లాన్ తీసుకోమనండి. మేము విమర్శించాము. కానీ ఇవాళ రైతు గోస చూసిన తర్వాత కూడా మాట్లాడకపోతే, ఆ రైతు ఏడుపు చూసిన తర్వాత రైతు పంట పొలాన్ని పిల్లల్లాగా చూసుకుంటాడు. ఇంట్లో మనిషి చనిపోతే ఎంత బాధపడతాడో ఒక పంట పొలంలో పంట ఎండిపోతే రైతు ఆ రోజు ఏడుస్తాడు. అది ఆ రైతును ఇవాళ ఎవరు ఓదార్స్తారు అని అడుగుతున్నా. కాబట్టి నేను ముఖ్యమంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని, మీరు ఆ 1,00,000 ఎకరాల సాగునీరు ఏదైతే రూరల్కి రావాలో, రూరలే కాదు 1,00,000 ఎకరాలు బాల్కొండ, ఆర్మూరు ప్రాంతంలో మొత్తం 2,00,000 ఎకరాలకు సాగునీరు రావాలి. 2,700 కోట్లతో చేసారు. అలాగే 22,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయినాయి. ఏమైంది, ఖర్చు ఏమైంది, ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, ఒక్కసారి దాని మీద సమీక్ష చేసుకొని దాన్ని ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారు. ఈసారి ఎండకపోయింది, వచ్చేసరికైనా నీళ్ళు ఇవ్వాలి కదా, ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి రైతుకు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతును కాపాడమని చెప్పి కోరుతున్నాం. ఒక రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందా? మొత్తం జిల్లా వ్యాప్తంగా వరి పంటలు ఎండిపోయే పరిస్థితి? జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. రూరల్లో ఇంకా భయంకరంగా ఉంది. సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి ప్రాంతంలో, జక్రాన్పల్లి కొంచెం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఇది ఉంది. కాబట్టి మేము అడిగేదల్లా ఒకటే, రూరల్ కానీ మిగతా ప్రాంతం నష్టపోయిన రైతును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఉచితాలని చెప్పి అదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కాదు. ఇవాళ ఈ నష్టపోయిన రైతుకి ఏమిస్తున్నారు మీరు, ఇవ్వండి. ఇప్పుడు కూడా మేము ఇంతమంది ఇక్కడ మొత్తం అందరూ వచ్చారు రైతులు, వీళ్ళందరూ అంటే రోడ్డు మీద కూర్చొని రస్తారోకు చేస్తారు. కానీ రైతు తన పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మేము రస్తారోకులు చేయం. ఇంకో 15 రోజులు కూడా మేము రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. దాని తర్వాత కూడా మాత్రం ఈనకపోతే ఇట్లనే రైతును ఇదే గోస చూపిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. మొన్న బోధన నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో సాలూర ప్రాంతంలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే పక్కనే నిజాం సాగర్ నీళ్ళు వచ్చినప్పటికీ కూడా వారికి పంటలు ఎండే పరిస్థితి ఉంది. బోధన్లో ఒక రైతు సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే, వారు మంత్రి రైతాన్ని కలగంటున్నాడు. కరెంటు లేక ఈయనేమో నీళ్ళు లేక ఎండిపోతున్నాడు, ఆడనేమో కరెంట్ లేక ఎండిపోతున్నారు. ఆడ పక్కపొంటి కాలువలు ఉంటాయి, ఏది ఏటి కాలువ ఉంటుంది, లేకపోతే నది ఉంది, మంజీరా నది ఉంది, అటు గోదావరి నది ఉంది. ఆడనేమో కరెంట్ ఇస్తలేడు, ఈడనేమో నీళ్లు లేవు. నీళ్ళు లేని దగ్గర కరెంట్ ఇస్తే బోరుటికని తిరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం మీద వీళ్ళకి ఇంకా 15 నెలలైనా పట్టు రాలేదు, వీళ్ళకి ఆలోచన లేదు.
నేను ఇవాళ ఆ రైతు ఆత్మహత్య చేసుకునే వీడియో, ఏదైతే ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తున్న వీడియో చూశాను నేను. ఆయన పడుతున్న బాధ చూసిన తర్వాత అయినా కళ్ళు తెరవకుండా ఒక్క ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారా వీళ్ళు? ఏం చేసిర్రు? ఏం యాక్షన్ ప్లాన్ చేసిర్రు? ఎన్ని ఎకరాల పంట వేసిర్రు ఈ జిల్లాలా? ఎన్ని ఎకరాలకి ఇది చేసిర్రు అని నేను అడగదలుచుకున్నాను. అంతే. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రైతులు పంటలు వేసినారు, ఇప్పటికే పంట మరో 2 తడులైతే పంట చేతికొచ్చే పరిస్థితి ఉంది. అలాంటి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ నీరందక పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా ఈ పంట ఎండిపోతే దీనికి నష్టపరిహారం ఇచ్చి రానున్న రోజుల్లో ఏదైతే మంచిప రిజర్వాయర్కి సంబంధించిన ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి పూర్తిగా నీరందే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.